అందరికీ నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థలకు మరి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి కులగణన అంశం తెరపైకి వచ్చింది. ఇక ఓవైపు ఎలక్షన్ కమిషన్ కూడా ఓటర్ల జాబితాపై కూడా కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ల అంశం తీర్చాలని కూడా మరి తెలంగాణలో సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో న్యాయస్థానం కూడా కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో తెలంగాణ కూడా ప్రభుత్వం ఆ కులగణన చేయడానికి రెడీగా ఉందంటూ కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం కులగణను 4 నెలల్లో నివేదిక ఇవ్వాలని కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇంతకీ కోర్టు ఆదేశాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఎప్పటికీ బీసీలు కావచ్చు, తర్వాత కులగణన జనగణన అంశం తేలుస్తుంది. ఇక ఆ కుల గణన విషయంలో మరి రాజకీయ పరంగా వచ్చే రిజర్వేషన్ల అంశంపై ఎప్పటికీ క్లారిటీ వస్తుందన్న విషయంపై ఈనాటి స్పెషల్ డిబేట్లో ఇప్పుడు చర్చించబోతున్నాం. ఇక మనతో పాటు మరి డిబేట్లో పాల్గొంటున్నారు జయరాం గారు. అలాగే మరి ఇక ఈరోజు క్యాబినెట్ భేటీ కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ లైవ్ చూద్దాం. పీసీఆర్ జెన్కోతో కలిపి జాయింట్ వెంచర్తో ఇంకొక ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకొని పోవటం కోసం ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. అట్లాగే ఒడిశాలో కూడా అక్కడ మనకు వచ్చినటువంటి సింగరేణి కాలేజ్ సంబంధించినటువంటి బొగ్గు కానీ నైన్కి సంబంధించి దాంతోపాటు అక్కడే పిట్ హెడ్ పవర్ ప్రాజెక్ట్ కూడా పెట్టాలని సింగరేణి కాలేజ్ ఆలోచన ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి ఒడిశాలో అంగుల్ డిస్టిక్లో పెట్టాలని విస్తరించడం కోసం ఆలోచన చేస్తూ ఉంది. అట్లాగే న్యూ కోల్ మైన్స్ ప్రాజెక్ట్స్ లైక్ వీకే వెంకటేష్ కని కొత్తగూడెం, గోల్నెట్ ఓసి, ఆసిఫాబాద్ డిస్టిక్లో నైని ఓసి, వీటితో పాటు వాటిని విస్తరించుకోవటం, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయటం. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ మైన్స్ దగ్గర, న్యూ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ ఎంప్లాయీస్ చిల్డ్రన్కి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ఎంప్లాయీ చిల్డ్రన్కి, అప్గ్రేడేషన్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ అట్ ఎస్సీసీఎల్ ఏరియా హాస్పిటల్స్లో, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్యాత్ ల్యాబ్ లాంటి, అట్లాగే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లో సింగరేణి ఎంప్లాయీస్ సంబంధించి ఇవన్నీ కూడా చేయాలని ఆలోచన. ఒక పక్కన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ, ఇంకో పక్కన వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ, ఇంకో పక్కన లాభాలని గత సంవత్సరం కంటే ఇంకొక 20,000 ఎక్కువగా కార్మికులు పంచుతూ, చివరికి కాంట్రాక్ట్ లేబర్కి కూడా ఇంకో 5,000 పంచుతూ ఈ సంవత్సరం సింగరేణి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని కూడా నిన్న యాజమాన్య అభినందిస్తూ, ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ మంత్రులందరికీ కూడా ఇన్ని విజయాలు సాధించడానికి వారందరూ సహకరించినందుకు వారికి, అట్లాగే ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి కూడా నేను సింగరేణి కాలనీస్ తరఫున వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఇక కేబినెట్ భేటీ వివరాలు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెల్లడించారు. మనం చూసాము. ఇక సింగరేణి కార్మికులకు కూడా మరి ప్రయోజనం కలిగే దిశ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. ఇక మొత్తానికి మరొకసారి కూడా మరి కేబినెట్ భేటీ అయితే ముగిసింది. చాలా కీలక అంశాలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. సో కేబినెట్ భేటీలో ఆమోదం పొందిన అంశాల విషయంలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా పాల్గొని దానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారు. ఇక ఇప్పుడు స్పెషల్ డిబేట్లోకి వెళ్దాం. ఇక న్యాయస్థానం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఆదేశాలు జారీ చేసింది. 4 నెలల్లో ఈ కులగణన అంశాన్ని తేల్చాలి, ఆ తర్వాతనే స్థానిక సంస్థల
ఎన్నికలు నిర్వహించాలని కూడా మరి ఆదేశాలు జారీ చేయడం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత హర్షం వ్యక్తం అవుతుంది. సో మరి ఇదే అంశంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ చెప్పడం కావచ్చు, తర్వాత మరి కొంత తక్కువ సమయం ఉంది, మరి ఇదంతా పూర్తవుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో 50 ఏళ్ల క్రితం మరి ఎప్పుడో ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుందో అదే పద్ధతిలో ఇప్పటి వరకు కూడా మరి అదే రిజర్వేషన్లు అమలు చేస్తూ గత కొన్ని ఎన్నికలు అయితే జరిగిపోయినాయి. సో ఇప్పుడు తాజాగా కూడా మరి అన్ని వర్గాల నుంచి కావచ్చు, అన్ని పార్టీల నుంచి కూడా ఒక డిమాండ్ అయితే వెలువడుతుంది. సో మరి జనాభాలో సగానికి పైగా బీసీలో ఉన్నాం. సో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు తేల్చాలి. 112 కులాలు ఉన్నాయి. దీంట్లో మరి ఏ కులానికి ఎలాంటి ఫిర్యాదు చేయాలనే విషయంలో కూడా మరి తేల్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని కూడా స్థానికంగా వెలువడుతున్న డిమాండ్తో మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వత్రా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. మరి డిబేట్లో మనతో పాల్గొంటున్నారు అనలిస్టు జయరామ్ గారు. సో ఇది మరి ఇక ఆ ప్రభుత్వం కులగణన అనుకున్న గడువులోగా చేస్తుందా, మరి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరి మరొకసారి కూడా ఈ కులగణన పూర్తవుతుందా, రిజర్వేషన్ల అంశం తేలుతుందా అని చెప్పి కూడా మరొక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్గా ఉన్న మరి ఇక అడ్వకేట్ జనరల్ కూడా మరి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పడంతో మొత్తానికి కులగణన చేయాలి, రిజర్వేషన్ల అంశం తేల్చిన తర్వాతనే ఎన్నికలు జరుగుతాయనే ఒక ప్రచారం అయితే కొనసాగుతోంది. సో దీంట్లో ఇది ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారందరూ కూడా శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికి ఒకవైపు ఎన్నికల కమిషన్ అయితే ఓటర్ల జాబితా విషయంలో కూడా మరి ముందుకెళ్తుంది. ఓటర్ల జాబితాపై తుదిరిపు కల్పించేందుకు కూడా మరి ముందుకెళ్తున్న తరుణంలో కొంత ఆందోళన అయితే కనిపించింది. మరి ప్రభుత్వం కూడా మరి ఈ పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందా? అలా అయితే మరి చాలామంది ఇక్కడ జనాభా దామాష ప్రకారం అయితే చాలామంది ఉన్నాము. సో ఎప్పటి నుంచో ఉన్న అమల్లో ఉన్న అదే రిజర్వేషన్ల ప్రకారం కనుక మరి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా తమకు అన్యాయం జరుగుతుంది. చాలా దశాబ్దాలుగా కూడా ఈ అవకాశం కోసం మేము ఎదురు చూస్తున్నాము. సో మాకు కూడా అవకాశం వస్తుందని కూడా ఇన్నాళ్ళుగా ఆశపడ్డాము. కానీ ఇప్పుడు కూడా మరి పాత పద్ధతిలోనే నిర్వహిస్తే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మరి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అయితే కొంత ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలకు నాయకత్వంపై కూడా మరి నాయకులైతే కొంత ఏదైతే ఒత్తిడి చేశారని స్పష్టమవుతోంది. సో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మరి చాలామంది సీనియర్లు కూడా ఇదే అంశంలో ఇక మరి వాళ్ళు కూడా ఈ కులగణన విషయం తేల్చాలి, రిజర్వేషన్ల అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావాల్సిందే. ఎందుకంటే జనాభాలో బీసీలు మరి 50% పైగా ఉన్నారు. సో ఆ 50%కి కేవలం ఇప్పటి వరకు 29% కొన్నాళ్ళు, తర్వాత 31% వరకే ఇప్పటికీ రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు. సో ఇది బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా మరి ఒక డిమాండ్ అయితే సర్వత్రా వినిపించింది. ఇది అన్ని పార్టీలు కూడా పూర్తిగా బీసీల విషయంలో కొంత టికెట్ల కేటాయింపు విషయంలో మరి ఆ రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరి మేము బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించామని చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే బీసీల రిజర్వేషన్ల అంశం తేల్చాలని బీసీల నుంచి డిమాండ్ వెలువడుతుంది. ఇప్పటికీ ABCDE వర్గీకరణ చేసి ప్రభుత్వం అయితే దాంట్లో 112 కులాలను మరి ఈ 5 వర్గాలుగా కూడా విభజించినప్పటికీ కూడా మరి బీసీ వర్గీకరణ చేయాలి. ఇప్పుడు రాబో ఎలక్షన్స్కి సంబంధించి బీసీలకు కూడా న్యాయం జరగాలంటే కులగణన చేసిన తర్వాతనే రిజర్వేషన్ల అంశం పూర్తిగా తేలుతుంది. ఆ తర్వాతనే మీరు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా మరి అందరికీ న్యాయం జరుగుతుందనే ఒక అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమైంది. దీంట్లో మనతో మాట్లాడేందుకు జయరామ్ గారు ఉన్నారు. జయరామ్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి తెలంగాణలో మరి ఇక ఈ రిజర్వేషన్ల అంశం తేలడం లేదు. ఇది అన్ని పార్టీల నాయకుల్లో కావచ్చు, నేతల్లో, మరి అందరి కార్యకర్తల్లో కూడా ఒక అసంతృప్తి అయితే ఉండిపోయింది. మరి ఇప్పటికే మరి ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా పై కూడా కసరత్తు చేస్తోంది. తుదిరూపు ఇచ్చేందుకు కూడా మరి కుస్తీ పడుతోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మొత్తానికి కులగణన అంశంలో మరొకసారి కూడా కొంత ఆందోళన కనిపించింది. కానీ కోర్టు ఆశ్రయించడంతో కోర్టు ఒక క్లారిటీగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సో ఈ కులగణన అంశం కావచ్చు, జనగణన కావచ్చు, తర్వాత ఈ రిజర్వేషన్ల అంశంలో మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలంటారు, చెప్పండి. ఒకటండి, దీంట్లో 2 అంశాలు మాట్లాడాలి. ఒకటి వచ్చేసేమో కులగణన, రెండవది వచ్చేసేమో జనగణన.
జనగణన విషయానికి వస్తే ఎవ్రీ 10 ఇయర్స్కి అప్డేట్ చేయాలి. ఉమ్, దాన్ని ప్రభుత్వాలు కంపల్సరీ చేయాల్సిందే. అది మ్యాండేటరీ. ఉమ్, నెక్స్ట్ కులగణన. కులగణన లోపల అన్ని కులాలు ఇప్పుడు బీసీ కులగణన చేస్తామని చెప్పేసి సో కొన్ని పార్టీలు ప్రభుత్వాలు స్వయంగా ప్రకటించాయి. బీసీలదే కాదు మిగతా అన్ని కులాల కులగణన జరగాలి. ఉమ్, బీసీలతో పాటు మిగతా ఉమ్, ఇక్కడ బీసీలది ముఖ్యంగా ఎందుకు జరగాలంటే బీసీలకు పొలిటికల్ రిజర్వేషన్ లేదు కాబట్టి ఉమ్, ఈ వాళ్ళ జనాభా దామాషా ప్రకారము అయినా కొంత పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వగలిగితే ఉమ్, సంతోషిస్తాం. ఉమ్, బీసీల లోపల ఉన్నది ఏంటంటే అత్యధిక జనాభా ఉన్న విషయం మన అందరూ తెలుసు. బీసీ అనేది పెద్ద సమూహం. అవును. ఇప్పటి వరకు అంచనాలు పూర్తిగా లేవు కానీ 55%, 52 అనేది ఇప్పుడు ఈ పర్సంటేజ్ లో ఉంది. డెఫినెట్ గా బీసీ పర్సంటేజ్ పెరుగుతుంది, అది డౌట్ ఏం లేదు. ఉమ్, సో ఎంత ఉండదు కనుక 50 ఉందా 60 ఉన్నది కానీ ముందు కులగణన చేసేసి ఉమ్, దాని ప్రకారము ఒకవేళ కనుక పొలిటికల్ రిజర్వేషన్స్ ఉమ్, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాయంటే రాజకీయ పార్టీలు అవకాశవాదపులా కాకుండా ఉమ్, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రభుత్వంలో లేకపోతే ఒక మాట. ఉమ్, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వచ్చేసి కులగణన విషయంలో పట్టించుకోలేదు. ఉమ్, సో ఇప్పుడు కులగణన కావాలన్న దాన్ని బీఆర్ఎస్ వాదన. ఉమ్, సో కులగణన కావాలనే విషయం లోపల ఎవరికి డిస్ప్యూట్ లేదు. అవును. కాంగ్రెస్ వచ్చేసి ప్రభుత్వంలో లేనప్పుడు కులగణన కావాలన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తామంటున్నారు. ఉమ్, సో సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి కులగణన చేయాలంటారు. ఉమ్, చెయ్యాలనడం వేరు, చెయ్యటం వేరు. ఉమ్, చేసిన తర్వాత ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఏవైతే వస్తున్నాయో ఉమ్, అందులో బీసీలకు రిజర్వేషన్ కనుక కేటాయింపులు జరిగినట్టు అయితే ఉమ్, కొంత బీసీలకు ఉంటుంది. సో రాజ్యాంగ పరంగా బీసీలకు రిజర్వేషన్ లేదు. ఉమ్, ఇది పెద్ద ట్విస్ట్. ఇది ఉమ్, రాజ్యాంగ ప్రకారంగా లేదు కానీ పార్టీల ప్రకారంగా మీరు ఇవ్వచ్చు. ఉమ్, అన్ని రాజకీయ పార్టీలు మీ పార్టీ మేనిఫెస్టో ప్రకారం కానీ మీ ప్రకారం కానీ జనాభాను రెస్పెక్ట్ చేసే విధానం లోపల మీరిస్తే ఎవరు వద్దన్నారు కదా. అవును. బీజేపీ ఇవ్వచ్చు, బీఆర్ఎస్ ఇవ్వచ్చు, టీడీపీ ఇవ్వచ్చు, ఉమ్, కాంగ్రెస్ ఇవ్వచ్చు, సో లెఫ్ట్ పార్టీలు ఇవ్వచ్చు, ఏ పార్టీ అయినా ఇవ్వచ్చు. ఉమ్, ఆ పార్టీలు ఇవ్వటం లోపల ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఉమ్, ఉమ్, సో ఇక్కడ వీళ్ళు ఇవ్వాలని చెప్తున్నారు, ఉమ్, వీళ్ళు మాత్రం ఇవ్వటం లేదు. ఉమ్, అంటే ఇవ్వకుండా ఏం చెప్తున్నారు మళ్ళీ, ఉమ్, దీన్ని ఒక చట్టం చేయాలి. అరే చట్టం తర్వాత చేస్తారు భయ్, చట్టం విషయం పక్కన పెట్టు. ఉమ్, నీ ఇంట్లో తిండి పెట్టడానికి ఇంకొకటి పర్మిషన్ అక్కర్లేదు కదా. అవును. నువ్వు పిలిచి తిండి పెట్టవచ్చు, నువ్వు గౌరవించవచ్చు, దానికి ఎవడి పర్మిషన్ అక్కర్లేదు. ఉమ్, నీ పార్టీ నుంచి బీసీలకు ఏ పార్టీ గౌరవాన్ని ఇచ్చావు అనేది ఒక ప్రశ్న. అవును. ఇంకొకటి ఇప్పుడు కొత్తగా మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు ఎస్సీల తీర్పు, ఎస్సీ వర్గీకరణ తీర్పు లోపల కూడా కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. అవును. ఒకటి వచ్చేసేమో సుప్రీంకోర్టులో ఉన్నది వచ్చేసేమో ఆ తీర్పు లోపల క్లియర్ గా వాళ్ళు మాట్లాడింది ఏం మాట్లాడారు, క్లాసిఫికేషన్ జరగాల్సిందే, దాన్ని క్రిమి లేయర్ గా గుర్తించి చేస్తే బాగుంటుంది అనేది. మళ్ళీ ఈ క్రిమి లేయర్ అనేది కూడా మళ్ళీ రాజ్యాంగం లోపల పెద్ద డిస్ప్యూట్ గా మారిపోతారు. అంటే ఎక్కడ కూడా మీకు రాజ్యాంగం లోపల కులపరమైన సామాజిక పరమైన రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప ఆర్థిక పరమైన రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు ఆర్థిక పరమైన రిజర్వేషన్లు మాట్లాడాలి అంటే మళ్ళీ పార్లమెంట్ లో దీన్ని చట్టం చేయాల్సి వస్తుంది. దీంట్లోపల అంటే వ్యక్తిగతంగా నేనున్నాను, నేను ఒక ఎస్సీని, నాకు రిజర్వేషన్ నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు నేను వదిలేసుకోవచ్చు. కానీ ఈరోజు ఎంతమంది ఎస్సీలు వదిలేస్తున్నారు అనేది ఇక ప్రధానమైన ప్రశ్న. వాళ్ళ తండ్రి మినిస్టర్ గా ఉంటాడు, తను మినిస్టర్ అవుతాడు, తన పిల్లలు మళ్ళీ మూడో తరం వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు. అవును. ఈ దామోదర రాజనరసింహ ఇంట్లో అదే జరుగుతుంది, ఇక్కడ వెంకటస్వామి ఇంట్లో అదే జరుగుతుంది, ఇంకొంతమంది ఇళ్లలో కూడా అదే జరుగుతుంది, కడియం శ్రీ గారి ఇంట్లో అదే జరుగుతుంది. ఇట్లా వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ వాళ్ళు మాత్రమే పనిచేసుకుంటున్నారు. ఇది దుర్మార్గమైన విషయం. ఇది అంటే దీన్ని ఏ విధంగా ఉండాలంటే ఒక కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్లకుండా కులగణనతో పాటు రాజకీయ రిజర్వేషన్లతో పాటు దీనికంటూ ఒక కట్టడి అనేది ఉండాలి. ఒక తరం అనుభవించిన తర్వాత సో దాన్ని వాళ్ళు స్వయంగా వదులుకునే విధంగా ఉన్నట్టు అయితే
అదని బాగుంటుంది. కానీ తరతరాలుగా ఎస్సీ కార్డు పెట్టుకొని బీసీ కార్డు పెట్టుకొని బతికేద్దామంటే మరి ఊర్లలో ఉన్న నిరుపేద బీసీలేంది, నిరుపేద ఎస్సీలేంది, నిరుపేద ఓసీలకేంది. ఇక దరిద్రం ఏంటంటే నిరుపేద ఓసీలను గుర్తించగలిగింది ప్రభుత్వం తప్పితే నిరుపేద ఎస్సీ బీసీ ఎస్టీలను మాత్రం గుర్తించలేదు. అక్కడ మొత్తం నిరుపేదలే ఉన్నారు. అంటే దీంట్లోపల ఈ సమూహం అంతా జిగ్జాగ్గా ఉంటుంది. ఒక తేనె తుట్టె లాంటిది ఇది. చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, కదుపుతే ఎంత స్వీట్ గా ఉంటుందో, ఆ కందిరీగలు కనుక ఎంట పడితే అంత ఘోరంగా ఉంటుంది. వీళ్ళు రాజకీయ పార్టీలు కూడా ఏంటంటే వాళ్ళకు ఎక్కడ వరకు ఉపయోగమో అక్కడ వరకే మాట్లాడుతున్నారు తప్పితే దీనికి పూర్తి స్థాయి లోపల పరిష్కారాన్ని చూపియాలనేది ఏ ప్రభుత్వానికి కానీ ఈ 77 సంవత్సరాలలో ఏ రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ చిత్తశుద్ధి లేదు అనడం లోపల ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అవకాశవాదాన్ని కులాలను మతాలను పెట్టేసి ప్రజలను రెచ్చగొట్టేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని రాజకీయ నాయకులు చూస్తున్నారు తప్పితే ఎవడు పట్టినా ఎస్సీలు బీసీలు మీకు మంచి జరగాలి అత్యధికంగా జనాభా ఉన్నాను తప్పితే ఆ ఎస్సీల బీసీలను గౌరవించినోడు ఎవడున్నాడు? ఒక ఎన్టీఆర్ మాత్రము కొంతవరకు రెస్పెక్ట్ చేయగలిగిండు. ఆయన నిజంగా ఆయనను అభినందించాల్సిందే. బీసీలకు ఆత్మగౌరవం వచ్చింది, ఎస్సీలకు ఆత్మగౌరవం వచ్చిందంటే ఎవరు నమ్మినా నమ్మకున్నా తెలుగుదేశం పార్టీ ద్వారానే. మరి ఈ రోజు అదే ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలను మిగతా ముఖ్యమంత్రులు ఎందుకు తీసుకోలేకపోయారు, మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు తీసుకోలేకపోయాయి అనే ఈ ప్రశ్నకు ఎక్కడ ఆన్సర్ దొరకదండి. వీళ్ళంతా అవకాశవాదులు. ఒక కులంలో నుంచి ఒక ముఖ్యమంత్రి వస్తే ఆ కులంలో ఉన్న వాళ్ళే మీరు ఎక్కడ పోయినా ఎస్ఐల వాళ్ళే, సిఐల వాళ్ళే, ఆ ఎంఆర్ఓల వాళ్ళే, ఎంపీటీసీల వాళ్ళే, జడ్పీటీసీల వాళ్ళే. ఇలా దరిద్రం ఏంటంటే అంత కంపు కొట్టుకుపోతుంది ఈ రోజు దేశం. ఓకే జయరామ్ గారు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు జనగణన చేయకుండా ఈ కులగణన చేయడం సాధ్యం అవుతుందా? 2011లో ఒకటి శ్రీనివాస్ గారు దీంట్లో మనం ఒకటి గమనించాలండి. జనగణన కులగణన పెద్ద ఇష్యూ కాదు. నిజంగా గనక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఆ రోజు కేసీఆర్ ఏం చేసిందంటే ఇంటింటి సర్వే అని పెట్టేసి ఎవడింట్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయని లాగేసి పడేసిండు. ఆ తర్వాత ధరణి పోర్టల్ పట్టుకొచ్చిండు. ఆ ఇంటింటి సర్వే మీద ఉన్న ఆలోచన కాదు ఆయనకు, ధరణి పోర్టల్ పట్టుకు రావాలన్న ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తోని ఆ రోజు ఇంటింటి సర్వే చేపించగలిగిండు. అవును. ఆ ఇంటింటి సర్వేను బయట పెట్టమని చెప్పండి. ఆ రోజు ఎందుకు బయట పెట్టలేదు అప్పటి ప్రభుత్వము? ఇప్పటి ప్రభుత్వం ఎందుకు దాన్ని బయట పెడతలేదు? అంటే ఇదే విషయంలో మన కేటీఆర్ కూడా సర్వే జరిగింది కదా జయరామ్ గారు, ఈ విషయంలో కూడా మన కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం దాల్చుకుంటే ఒక రోజులోనే మేము సర్వే చేశాము గతంలో, ఈ ప్రభుత్వానికి ఇంకా చిత్తశుద్ధి లేదు, మరి కులగణన చేయకుండా కాలయాపన చేస్తుంది, ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధం అవుతుంది, మేము ఖచ్చితంగా బీసీల వెంటనే ఉంటాము, బీసీల అంశం తేల్చాలని డిమాండ్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారండి? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒక్క రోజులో సర్వే చేసిలనే చెప్తున్నా నేను. అవును, సర్వే చేసి ఏంటి భూములు కాజేసిండ్లు, మంది నోళ్ళు కొట్టేసిండ్లు. ఈ రోజు రాజకీయ నాయకులు బీఆర్ఎస్ నాయకులు బాగుపడ్డారు అనేది కాంగ్రెస్ బహిరంగంగానే ప్రకటించింది, బహిరంగంగానే ఎలక్షన్లోకి పోయింది. మేమంతా కూడా దాన్ని సమర్థించాం. ఓకే, ఆ దాని వల్ల ఎవరికి ప్రయోజనం జరిగిందంటే ఓన్లీ కేసీఆర్ కుటుంబానికి పార్టీ నాయకులకు మాత్రమే ప్రయోజనాలు జరిగినాయి తప్పితే ప్రజలకు ఏమైనా ప్రయోజనాలు జరిగినాయా? అప్పటి ఆ ఇంటింటి సర్వే వల్ల ఎంత సర్వే నువ్వు ఏం చేసినావు? ఈ రోజు ఎస్సీలలో ఉన్న జనాభా ఎంత, ఎస్సీలలో ఉప కులాల్లో ఉన్న జనాభా ఎంత, మాలమాదిగలలో ఉన్న జనాభా ఎంత, బీసీ కులాల్లో ఉన్న జనాభా ఎంత, బీసీ కులాల లోపల ఇంతవరకు రాజ్యాధికారం వైపు కనీసం అటువైపు వెళ్ళని కులాలు అనేక రకమైన కులాలు ఉన్నాయి. డక్కలి, కుమ్మరి, చందు ఇలాంటి కొన్ని కులాలు ఉన్నాయి, బోయ ఇలాంటి కులాలు కనీసము ఆ తలుపు డోర్లు కూడా కొట్టలేదండి. జయరామ్ గారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసము ఆ సమయం అయిపోయింది. ప్రభుత్వం ఆ ఎన్నికలు నిర్వహించాల్సి యుద్ధ ప్రాతిపదికన ఉంది. ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ నేపథ్యంలోనే మరి కోర్టు తీర్పు కావచ్చు, తర్వాత మరి ఈ కులగణన అంశం తేలే అంటే ఈ ప్రక్రియ పూర్తయిపోతుందంటారా అనతి కాలంలో? నాకున్న సమాచారం ఏంటంటే ఒక సీనియర్ నాయకుడికి ఈరోజు
ఉమ్, ఎలక్షన్ లోపల కొంత కాంగ్రెస్ హోంవర్క్ చేపిస్తుంది అనేది నాకైతే తెలుసు. ఉమ్, ఆ ఓకే. సీనియర్ నాయకుడు పేరు బయటపెట్టడం కరెక్ట్ కాదు. ఒక ఉమ్, మాజీ ఎంపీ గారికి ఉమ్, అది తను ఒక ఇంత ముందు కూడా ఒక అత్యున్నతమైన ప్లేస్ లో పనిచేశారు ఆయన, ఉమ్. తనకు అప్పగించారు అనేది నాకున్న ఆ, సమాచారం, స్ట్రాంగ్ సమాచారం. ఓకే, ప్రభుత్వం ఈలోపు కానీ ఈ ఈరోజు ప్రక్రియ పూర్తి చేస్తుందా? అదే చెప్తున్నాను. ఉమ్, ఆయనకు అప్పగించిన తర్వాత తనకు సమకూర్చాల్సినవి ప్రభుత్వం ఏది ఇంతవరకు సమకూర్చలేదు. ఓకే, కేవలం బాధ్యతలు అప్పచెప్పారు తనకు కానీ కావాల్సిన అతనికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తనకు కావాల్సిన వనరులు కానీ, వసతులు కానీ ఏది సమకూర్చలేదు. ఉమ్, ఆయనకి ఇచ్చి ఆయన చేత పని చేయమంటే ఆయన ఎట్లా చేస్తాడు? ఉమ్, ఓకే. అంటే తనకు కావాల్సిన మంది మార్బలం ఉండాలి కదా. అంటే కావాలని ఇక ప్రభుత్వం కాలయాపన చేస్తుంది అంటారా? ఇప్పుడు దాన్ని అలానే అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్, ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు దగ్గరలో పడ్డాయి. ఉమ్, ఇంతవరకు కులగణన జరగలేదు, జనగణన జరగలేదు. ఉమ్, మీరు స్థానిక ఎలక్షన్లకు పోవాలి. ఉమ్, లేదు అని కూడా మళ్ళీ పాత పద్ధతిలోనే ఇవ్వాలి. ఉమ్, పాత పద్ధతిలో ఇచ్చిన తర్వాత స్థానిక ఎలక్షన్లకు మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఉండవు. ఉమ్. అప్పుడు ఏ ప్రయోజనాలు నెరవేరినట్టు, ఎవరి ప్రయోజనాలు నెరవేరినట్టు? ఓకే, ఓకే, అంటే ఓకే. దీంట్లో శ్రీనివాస్ గారు ఉమ్, ఎవడైతే అధికారంలో ఏ కులం అయితే ఉందో ఆ కులాన్ని కాపాడుకునే ప్రయత్నం లోపల ఉమ్, మిగతా వ్యక్తులను ఇక్కడ ఎవరిని కూడా తెరపైకి రానివ్వటం లేదు. ఉమ్, ఇది ఉమ్. సత్యము, ఇది అందరి తెలిసిన విషయమే. ఇది అంటే ప్రభుత్వం ఇప్పుడు ఇది అందరికీ కులగణన తెలిసిన విషయమే. కులగణన ఏ అంశాన్ని ముఖ్యమంత్రి తేలుస్తుందంటారా? ప్రభుత్వం ఇప్పుడు ఏమంటండి? కులగణన అంశం తేలుతుందంటారా ఈ ఎన్నికల్లోపే? కులగణన అంశం తేలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళల్లో నేను ఒకరిని. అంటే అయిపోతుందా? ఈ ప్రభుత్వం కులగణన ప్రభుత్వం తలుచుకుంటే అయిపోతుందా? ప్రభుత్వం తలుసుకుంటే 24 అవర్స్ అవుతుంది. మీకు చేత కాకపోతే ఉమ్, మాకు అప్పగించండి, మమ్మల్ని మీరు గైడ్ చేయండి, ఉమ్. నేనే 24 అవర్స్ లో కంప్లీట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది నేను మీ చేస్తాను. విలువైన సమయాన్ని మాకు కేటాయించారు, డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360.